అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ రిజర్వాయర్లో ఫస్ట్ రైట్ ఆఫ్ ది వాటర్ ఈజ్ ఆన్ ది డ్రింకింగ్ వాటర్. దేర్ ఆర్ సమ్ రిజర్వాయర్స్ ఇన్ ద స్టేట్ వేర్ వాటర్ లెవెల్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఆ రిజర్వాయర్లో వాటర్ ఉంటే అగ్రికల్చర్కి ఇబ్బంది వస్తుంది. తక్కువ ఉంది అనుకోండి, మనకు సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ లెవెల్ని డ్రింకింగ్ వాటర్ కోసం ఫస్ట్ వాడుకోవాలి. దాని తర్వాత మన వాటర్ ఉంది అనుకుంటే అగ్రికల్చర్ క్లీన్ చేసుకోండి మైక్రోకంట్రోల్లో. దట్ ఇస్ ది పాలసీ అందుకం చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడైనటువంటి మనకు కనుక్కుంటున్నప్పుడు ఆల్రెడీ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మనం ఆల్రెడీ సంప్రదింపులు చేసాము. వారికి కూడా మొత్తం డీటెయిల్ వివరించడం జరిగింది. ఇప్పుడు బాలేరు మీరు చూస్తున్నారు, ఆల్రెడీ వాటర్ నాగార్జున సాగర్ నుంచి విడుదల అవుతుంది, ఈరోజు కూడా అవుతున్నాయి. సో ఇవన్నీ ముందు చర్యలు, డ్రింకింగ్ వాటర్ కోసం ముందు చర్యలు ఇవన్నీ. ఎందుకంటే మనకు సమ్మర్ సీజన్ వస్తున్నాయి, వాటర్ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. దాదాపు 4-5 లక్షల మంది ఈ యొక్క పాలే రిజర్వాయర్ నుంచే ఫ్యామిలీలు కవర్ అవుతున్నారు, సప్లై చేసి జరుగుతుంది. కాబట్టి ఒక అడ్వాన్స్డ్ యాక్షన్లోనే నిజాం సాగర్ నుంచి ఇక్కడ వాటర్ నింపుతున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్లో చాలా సీరియస్గా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పెషల్గా రివ్యూ చేయడం జరిగింది. ముందు చర్యలు అవన్నీ ప్రతి రిజర్వాయర్లో ఆ పనులు జరుగుతాయి. వాటర్ ఎక్కడ తక్కువ ఉంది పక్క ఉన్న రిజర్వాయర్ నుంచి దాని నుంచి నింపడం, లిఫ్ట్ అయితే లిఫ్ట్ చేయడం, వాటర్ రిక్వైర్డ్ అది గవర్నమెంట్ చేయడం జరుగుతుంది. సాగర్ ఎక్సెల్ఫ్ ఇస్ వెరీ బిగ్ సోర్స్, నాట్ ఎ స్మాల్ సోర్స్. సో ఎప్పుడైతే పాలేరులో నేను నిజాం నాగార్జున సాగర్ నుంచి పంపిస్తాను, సరిపోయినా ఉంటాయి. మనకు ఎగ్జామిన్ దాట్ పోయినసారి మనకి గ్రావిటీ ఎందుకంటే అలా డెఫినెట్గా మనం ఎగ్జామ్ చేస్తాం. రిక్వెస్ట్ మనకి ఇంకా ఓన్లీ మీరు ఇచ్చిన సలహా డెఫినెట్గా మాకు చాలా ఇంపార్టెంట్. మీరు లోకల్గా ఉన్నారు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చిన సలహా నేను గౌరవిస్తున్నాం. డెఫినెట్గా దాన్ని ఎగ్జామిన్ చేస్తాం. కానీ ఇక్కడ వాటర్ డ్రా చేయాలంటే కొన్ని టెక్నికల్ ఇష్యూలు కూడా ఉంటాయి. అవన్నీ మన ఇంజిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెక్నికల్ వర్క్గా కూడా ఎగ్జామిన్ చేసుకుని నియరెస్ట్ పాసిబుల్ సోర్స్తోనే చేయాలని ఆ ప్రభుత్వం నుంచి కూడా అటువంటి ఆదేశాలు ఉన్నాయి. అంత సాధ్యమైన వరకు సోర్స్ నియరెస్ట్ ఉంటేనే బాగుంటుందని ఆ గవర్నమెంట్ లెవెల్లో కూడా డెఫినెట్గా మనం చెప్పిన దాని మీద మనం డెఫినెట్గా ఎగ్జామిన్ చేస్తాం. ఇప్పుడు మనం ఇష్యూ మనకు ఐడియా ఏంటంటే నాట్ ఆల్ అవేర్ ఆఫ్ దట్ సబ్జెక్ట్. బై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ అది. మాకు డ్రింకింగ్ వాటర్కి పాలేరు నుంచి కృష్ణ నాగార్జున సాగర్ నుంచి వాటర్ వస్తుంది, ఎంత ఉంటుందని తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.